డీటెయిల్స్ లోకి వెళితే రక్తం పారిస్తామంటూ రంకలేశారు. ఉగ్రవాదులతో సంబంధమే లేదంటూ బుకాయించారు. కానీ ఆపరేషన్ సింధూర్ దెబ్బతో గజగజ వణికిపోయారు. ఆపరేషన్ సింధూర్ గండం నుంచి గట్టెక్కినా సింధు జలాల గండం నుంచి ఎలా బయటపడాలో పాకిస్తాన్ కు అర్థం కావడం లేదు. పానీ పాట్లతో లేఖాస్త్రం సంధించి షరీఫ్ సర్కార్ మోదీ ప్రభుత్వంతో కాళ్లబేరానికి దిగొచ్చింది. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ అమెరికా కాళ్లు పట్టుకుని కాల్పుల విరమణకు భారత్ ను ఒప్పించింది. సింధూర్ గండం నుంచి గట్టెక్కిన పాక్కు ఇప్పుడు సింధు నది జలాల గండం నుంచి ఎలా బయటపడాలో పాలుపోవటం లేదు. తాగటానికి నీళ్లు లేక పాకిస్తాన్ ప్రజానికం అలమటించే పరిస్థితి రావడంతో ఇండియాతో పెట్టుకుంటే ఎలాంటి అనావృష్టి వస్తుందో దాయాది దేశానికి సత్యం బోధపడింది. అందుకే వాళ్ల కాళ్లు వీళ్ల కాళ్లు పట్టుకుని బతిమలాడడం ఎందుకు, ఏకంగా భారత ప్రధాని మోడీ వద్దే దేహి అంటే పోలా అని పాక్ ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది. నిన్నటి వరకు అణుబాంబు వేసి భారత్ ను అల్లకల్లోలం చేస్తామంటూ ఉత్తర కుమారుడిలా ప్రగల్భాలు పలికిన పాక్ పాలకులు వార్నింగ్లు ఆపి వేడుకోవడం మొదలుపెట్టారు. సింధు నది జలాలను ఆపేయటం వల్ల తమ పరిస్థితి ఎంత దుర్భరంగా మారుతుందో వివరిస్తూ పాక్ తరపున భారత ప్రధానికి లేఖ రాశారు. సింధు నది జలాలు రాకపోతే పాకిస్తాన్లోని లక్షలాది మంది గొంతెండిపోతుందని ఆ విజ్ఞాపన లేఖ సారాంశం. మరి భారత్ నుంచి ఇంత జీవధారమైన నదీ జలాలను పొందాల్సిన దేశం మన పట్ల ఎంత కృతజ్ఞతగా ఉండాలి? ఆ విధేయత పాకిస్తాన్లో కనిపిస్తుందా అంటే అసలు విధేయత అన్న పదానికి పాకిస్తాన్ డిక్షనరీలో స్థానం లేదని చాలాసార్లు రుజువైంది. పాకిస్తాన్ తీరును చూస్తుంటే మీరిచ్చే సింధు నది జలాలను తాగి మా దేశంలోని పౌరులతో పాటు ఉగ్రవాదులు కూడా గొంతు తడుపుకుంటారు. దానికి ప్రత్యుపకారంగా అవకాశం వచ్చినప్పుడు భారత్పై ఉగ్రదాడులు చేసి అమాయకులను హతమారుస్తారు. ఇది పాకిస్తాన్ మన ప్రభుత్వానికి ఇచ్చే ఆఫర్ అన్నమాట. సింధు నది జలాలను విడుదల చేయాలని మాత్రం లేఖలో రాసిన పాక్ పాలకులు ఈ విషయాన్ని రాయడం బహుశా మర్చిపోయి ఉండొచ్చు. ప్రపంచంలో ఎక్కడా కనిపించని ఇలాంటి విశ్వాసఘాతక చర్య ఒక్క పాకిస్తాన్కే సాధ్యం. ఇంతకాలం మంచినీరు అందించిన చేతుల్ని నరికేయటం పాకిస్తాన్ కు అలవాటైపోయింది. అందుకే నిన్న ఆపరేషన్ సింధు ద్వారా పాకిస్తాన్ గుండె మీద కొట్టిన మోడీ సర్కార్ సింధు నది జలాలను ఆపేసి దాయాదుల ఆయువు పట్టుపై దాడి చేసింది. సింధు నది జలాలను విడుదల చేయించడం అంటే సింధూర్ ఆపరేషన్ ను ఆపినంత తేలిక కాదని పాకిస్తాన్ కు తెలిసొచ్చింది. ఎందుకంటే సింధు నది జలాల ఒప్పందాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పాక్ ను కట్టడి చేసేందుకు మోడీ ప్రభుత్వం ఈ ఫిట్టింగ్ పెట్టింది. ఇప్పుడు భారతీయులంతా సింధు నది జలాలను విడుదల చేసేందుకు మోడీ ప్రభుత్వం ఎలాంటి షరతులు పెట్టబోతోంది? పాక్పై ఒత్తిడి తెచ్చి కనీసం తీవ్రవాదుల అప్పగింత విషయంలోనైనా అనుకున్నది సాధిస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ ను అమెరికా ఆపేసినట్లు ఇప్పుడు మానవతా దృక్పథాన్ని కారణంగా చూపి సింధు నది జలాలను విడుదల చేయాలని అగ్రదేశాలు కొన్ని భారత్పై ఒత్తిడి తెస్తాయేమో. పాకిస్తాన్ విషయంలో మానవతా దృక్పథాన్ని పరిగణలోకి తీసుకునే దేశాలు మన దేశంలో జరిగే ఉగ్ర దాడులు జరిగితే మాత్రం ఆ కోణంలో ఎందుకు చూడటం లేదన్నది ప్రతి భారతీయుడి మదిని తొలుస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్న అడిగేవారు లేకపోవటం వల్లే ఇంతకాలం పాకిస్తాన్ అరాచకం చెల్లుబాటైందేమో. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ జిల్లా భీమిలిలో ఏఎన్ ఆసుపత్రి నిర్లక్ష్యం నిండు ప్రాణం బలైంది. ఏఎన్ ఆసుపత్రి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. వైద్యుల నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రేవతి అనే మహిళ చెయ్యి విరగడంతో ఏఎన్ ఆసుపత్రిలో చేరింది. ఆపరేషన్ సమయంలో రేవతికి డాక్టర్లు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. మత్తు ఇంజెక్షన్ వికటించిన రేవతి ప్రాణాలు కోల్పోయింది. ఆసుపత్రి ఎదుట రేవతి బంధువులు ఆందోళనకు దిగారు. ఏఎన్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని రేవతి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
డాక్టర్ను వెంటనే డాక్టర్ను వెంటనే న్యాయం జరగాలి రేవత్ కుటుంబానికి న్యాయం జరగాలి రేవత్ కుటుంబానికి న్యాయం జరగాలి రేవత్ కుటుంబానికి న్యాయం జరగాలి రేవత్ కుటుంబానికి డాక్టర్ను వెంటనే డాక్టర్ను వెంటనే రావతి కుటుంబానికి న్యాయం జరగాలి. రావతి కుటుంబానికి న్యాయం జరగాలి. రావతి కుటుంబానికి విశాఖ జిల్లా భీమిలిలో ఏఎన్ ఆసుపత్రి నిర్లక్ష్యం నిండు ప్రాణం బలైంది. ఏఎన్ ఆసుపత్రి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. వైద్యుల నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రేవతి అనే మహిళ చెయ్యి విరగడంతో ఏఎన్ ఆసుపత్రిలో చేరింది. ఆపరేషన్ సమయంలో రేవతికి డాక్టర్లు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. మత్తు ఇంజెక్షన్ వికటించిన రేవతి ప్రాణాలు కోల్పోయింది. ఆసుపత్రి ఎదుట బంధువులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, మొత్తానికి డాక్టర్లు ఎక్స్పైర్ అయిన ఇంజెక్షన్ ని ఇంజెక్ట్ చేశారా లేక అక్కడ ఏమైంది? ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ ఉన్న ఏఎన్ ఆసుపత్రిలో ఉన్న అధికారులు ఏమంటున్నారు, డాక్టర్స్ ఏమంటున్నారు? ఈ యొక్క ఎన్ఆర్ఐ హాస్పిటల్లో నిత్యం ఇటువంటి ఘటనలు అయితే చోటు చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఈ నెల రోజుల్లోనే ఇది ఒక మూడో ఘటన. ఒక విద్యార్థి అయితే ఆత్మహత్య చేసుకున్నాడు గత 22 రోజుల క్రితమే. అలానే ఒక టీచర్ వేధింపుల వల్ల ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు, అదే కళాశాలకు చెందిన విద్యార్థి. ఇప్పుడు ఏదైతే రేవతి అనే మహిళ గత వారం రోజుల క్రితం అయితే హాస్పిటల్లో చేరడం జరుగుతుంది. హాస్పిటల్లో చేరిన తర్వాత ఆమెకి చెయ్యి ఫ్రాక్చర్ కావడం, దానికి కావాల్సిన వైద్యం చేయడానికి అయితే అనెస్థిషియా ఇంజెక్షన్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు అప్పుడే ఆమె కోమాకు చేరుకోవడం, స్థానికంగా బంధువులందరూ కూడా ఆ యొక్క ప్రాంతంలో అయితే భారీ స్థాయిలో ధర్నాలు చేస్తూ అక్కడ వాళ్ళందరిపైన ఒత్తిడి తీసుకురావడంతో డాక్టర్స్ ఎటువంటి ప్రమాదం లేదు, మరి కొద్ది రోజుల్లోనే ఆవిడ కోలుకుంటుందని చెప్పడం అయితే జరిగింది. గత 4 రోజులుగా వైద్యం చేస్తూ ఉన్నామని చెప్పారు. కానీ ఈ రోజు సాయంత్రం 8 గంటలకైతే ఆవిడ మరణించారు. రేవతి అయితే మరణించిందని చెప్పేసి అయితే డాక్టర్స్ నివేదించడం అయితే జరిగింది. ఎప్పుడు 4 రోజులుగా కోమాలో ఉన్న ఆవిడ ఇప్పుడు అసలు నిన్న చనిపోయారా లేకపోతే ఎప్పుడు చనిపోయారన్న విషయం అయితే ఎప్పటికీ తెలియక ఎవరైతే రేవతి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం ఎన్ఆర్ఐ కళాశాల అలానే హాస్పిటల్ ప్రాంతంలో అయితే భారీ స్థాయిలో ధర్నా చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆందోళనతో దాదాపు తగరపోల్స ప్రాంతం మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ కూడా కావడం జరిగింది. రేనా రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే 10 ఏళ్లు పాలించిన గత ప్రభుత్వం రాష్ట్రాన్ని గాలికి వదిలేసిందని అన్నారు. 7 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్లిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రతి ఊరికి ప్రభుత్వం ఖర్చు చేసిన వివరాలు లెక్కలతో సహా త్వరలోనే వెల్లడిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని అన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, రాజీవ్ యువ వికాసం, సన్నబియ్యం ఇలా ప్రతి ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని అన్నారు. ఖమ్మం జిల్లా మధురలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ మయానా జకియా ఖానం బీజేపీలో చేరారు. వైసీపీకి రాజీనామా చేసిన ఆమె బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని కలిసి కాషాయ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా జకియాకు పురంధేశ్వరి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఒక నమ్మకంతో విశ్వాసంతో దేశ ప్రజల వద్దకు వచ్చిందో 2014 సంవత్సరంలో కనుక మీరు చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ నినాదం సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటే అందరినీ కలుపుకుంటూ మనం ముందుకు వెళ్లి దేశ ప్రగతిని సాధిద్దాము అనేటువంటి ఒక భావన.
ఈ సబ్ అంటే అందరూ అనేటువంటి పదంలో కుల మతాలకి అసలు ఎటువంటి చోటు లేదు, తావు లేదు. అందరినీ కలుపుకుంటూ భారతీయులంగా ముందుకు వెళ్దాం అనేటువంటి ఒక భావన. ఇది కేవలం 2014లో ఇచ్చినటువంటి నినాదం మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం కూడా. కనుకనే ఇది కేవలం నినాదంతో సరిపెట్టకుండా ఇది భారతీయ జనతా పార్టీ విశ్వాసం అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా మేమైతే చేస్తున్నటువంటి విజ్ఞప్తి. ఈ రోజు జాకియా గారు డిప్యూటీ చైర్పర్సన్ గా ఉన్నారు మండల శాసన మండలిలో. వారు వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయటం, అదే విధంగా వారి పదవికి రాజీనామా చేయటం చేసి భారతీయ జనతా పార్టీలోకి వారు రావడం జరిగింది. ఇవాళ జాకియా గారు పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడం అని అంటే ఇవాళ ఖచ్చితంగా ఏదైతే ఇంతకు ముందు చెప్పాను, దేశ ప్రజలందరూ ఒక్కరే, మేము సమభావంతో మేము అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తాము. ఏదైనా సరే సంక్షేమ ఫలాలు ఏదైనా ఉన్నట్లయితే కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి వారు కుల మతాలతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఆ సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి భావనతోటి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు పనిచేస్తూ వస్తుందో, నేను మన దేశ ప్రధాని గారు పెద్దలు గౌరవనీయులు పూజ్యులు నరేంద్ర మోదీ గారు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా తన బిడ్డలుగా భావించి ఏవైతే వాళ్ళు భారతీయులుగా ఉండి భారతీయ పౌరులుగా ఉన్నారో అందరికీ సమానంగా రాజ్యాంగంలో కల్పించిన హక్కులకు తర్వాత సంక్షేమ పథకాలు గాని అన్ని అందిస్తున్న ఒక మంచి ప్రధానమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీల విషయంలో వస్తే, మహిళల విషయానికి వస్తే త్రిపుల్ తలాక్ గాని తర్వాత అనేక విషయాలపైన వక్ఫ్ బిల్లులో కూడా చాలా మంది పెద్దలు ఆ వక్ఫ్ సంబంధించిన సంపదను వాళ్లకు మాత్రమే సొంతం చేసుకునేవారు. కానీ అలా కాకుండా పేద వర్గాలు కూడా ఆ సంపదలో భాగస్వాములు కావాలా అని ఒక మంచి కోరిక పైన ప్రధాని మోదీ గారు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న నినాదం చాలా ఒక మనసును దగ్గరకు చేసింది. ఎందుకంటే గౌరవ ప్రధాని గారు ప్రతి ఒక్కరికి కూడా కలుపుకొని పోతూ అనేక వర్గాల్లో పేద వర్గాల్లో గాని ముందు నుంచి కూడా అనేక రాష్ట్రాలకు ఆయన ఒక తండ్రిలాగా అన్ని కూడా అందిస్తూ భారతీయ జనతా పార్టీలో ఉండి ముస్లిం మైనారిటీలకు మంచి మెసేజ్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే ముస్లిం మైనార్టీలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమని చెప్పుకునే వాళ్ళు కొందరు ఉంటే వాళ్లకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా, ఎందుకంటే మేము ఒక భారతీయ పౌరాలుగా హిందుస్థాన్ కి నాయలాగా నేను ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా, అందరి ముస్లిం మైనార్టీలో చాలా మంది మహిళలు కూడా మమ్మల్ని చూసి వాళ్ళు కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో నేను ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరాను. బాపట్ల జిల్లా వైసీపీకి షాక్ తగిలింది. చీరాల మున్సిపల్ చైర్పర్సన్ పెట్టిన అవిశ్వాసంలో టీడీపీ నెగ్గింది. 33 మంది కౌన్సిలర్లకు గాను చైర్మన్ తో కలిపి 27 మంది కౌన్సిలర్లు హాజరు కాగా వైసీపీకి చెందిన 6 కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. ఇక చైర్మన్ కు వ్యతిరేకంగా 26 మంది కౌన్సిలర్లు ఓటు వేశారు. అనంతరం వైస్ చైర్మన్ కు వ్యతిరేకంగా 27 మంది కౌన్సిలర్లు ఓటు వేశారు. దీంతో చీరాల మున్సిపల్ పీఠం టీడీపీ ఖాతాలో చేరనుంది. ఖమ్మంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. అర్హులైన వారికి పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సైతం విపక్షం చూపుతున్నారని సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా మంజూరు చేయాలని అన్నారు. పోలీసులకు సిపిఐ నేతలకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం సిపిఐ నాయకులు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సహాయక కమిషనర్ షఫీవుల్లాకు అందజేశారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మోకిలాలో 114 ఎకరాల భూమి కబ్జా చేశారంటూ ఆయనపై ఆ భూమి యజమాని సామ దామోదర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై మోకిలాతో పాటు చేవెళ్ల పోలీస్ స్టేషన్లలో పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి. దీంతో జీవన్ రెడ్డి కేసులో ముందస్తు బెయిల్తో పాటు తనను తన కుటుంబ సభ్యులను అరెస్టు చేయకూడదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు మరోసారి ఆయన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. అదేవిధంగా కేసులో విచారణకు పూర్తిగా సహకరించాలని పిటిషనర్ తరపున న్యాయవాదికి సూచించింది. మెదక్ కలెక్టరేట్ లో ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ విద్యా వైద్యమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తుందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తెలిపారు. కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యాబోధన అందిస్తున్నామని అన్నారు. విద్యార్థులు ప్రతిభా పురస్కారాలను అందుకోవడం అభినందనీయమని అన్నారు. రామయ్యంపేటలో 200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ను మంజూరు చేసుకున్నామని అన్నారు. విద్యార్థులకు అందరికీ కూడా మరి పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు. అదేవిధంగా ఐ లైక్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ హియర్. మాకు విద్యా వైద్యం చాలా ముఖ్యం, ఎందుకంటే విద్య కన్నా వైద్యం కన్నా ఇంకా ముఖ్యమైన ఏం లేవు అనే ఒక ఉద్దేశంతో అన్ని పాఠశాలలో కూడా నేనే ప్రత్యేకంగా పోవడం జరిగింది. పోయినప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఏంటంటే కనీసం మా ఆడపిల్లలకు ఒక టాయిలెట్ ఫెసిలిటీ కూడా లేని పరిస్థితి. అట్లాంటిది మరి వాళ్ళ నేను గెలిచి 14 నెలలు అయితే ఉన్నది. మరి 14 నెలల లోపలనే అన్ని స్కూళ్ళల్లో కూడా ఇవాళ టాయిలెట్లు మనం ఆడపిల్లలకు కట్టుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అన్నిటిని మెరుగుపరిచే విధంగా మరి మేము పనిచేస్తాం. మీకు ఎటువంటి సమస్యలు ఎటువంటి కష్టాలు లేకుండా మరి మీకు అండగా ఉంటూ మరి మీరు మంచిగా చదువుకొని ఉన్నతమైన స్థానానికి పోయే విధంగా మేము కూడా మరి మా సహాయ సహకారాలు మీకు అందజేస్తామని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తూ మరి నేను ఎమ్మెల్యే కాగానే మన మొట్టమొదటి లెటర్ 10th అదేవిధంగా ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ల కోసం పెట్టడం జరిగింది. దాన్ని ఫాలోఅప్ చేసి ప్రభుత్వంతో ఫాలోఅప్ చేసి మరి మొన్ననే మనం ఇంటర్మీడియట్ కి స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ కూడా మరి తెచ్చుకోవడం జరిగింది. మేము చేసిన కార్యక్రమాలే ఇవాళ చెప్తా ఉన్నాం. మరి అదే కాదు, విద్యలో భాగంగా మరి పక్కనే రామాయణపేట్ మెయిన్ రోడ్ లో 20 నుంచి 25 ఎకరాలలో మరి మన భవిష్యత్ తరాలు మన పిల్లలు మన విద్యార్థులు మంచిగా చదువుకోవాలా, ఉన్నతమైన స్థానాలకు పోవాలనే ఒక ఉద్దేశంతో మరి 20 నుంచి 25 ఎకరాలలో దాదాపు 200 కోట్లతోటి మనం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మన మెదక్ నియోజకవర్గానికి తెచ్చుకోవడం జరిగింది అని చెప్పి. మరి మా పిల్లల స్కాలర్షిప్ ఆగిపోయింది, 5-6 ఏళ్ల నుంచి ఆగిపోయి ఉండే. కానీ వచ్చిన వెంటనే దాదాపు 3 కోట్ల రూపాయల స్కాలర్షిప్. ఫస్ట్ పిల్లలు మంచిగా చదువుకోవాలా, వాళ్ళు మంచిగా ఉంటేనే మన భవిష్యత్ బాగుంటది, భవిష్యత్ తరాలు బాగుంటదనే ఉద్దేశంతో 3 కోట్ల రూపాయల స్కాలర్షిప్ కూడా మరి ఇమీడియట్ గా తక్షణమే విడుదల చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. నిజామాబాద్ కలెక్టరేట్ లో అగ్రికల్చర్ ఆఫీస్ ఎదుట ఓ బాధిత కుటుంబం నిరసన వ్యక్తం చేసింది. తన భర్త గుండెపోటుతో చనిపోయి 1.5 ఏళ్ల గడుస్తున్నా ఇప్పటి వరకు పెన్షన్ బెనిఫిట్స్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మల్ పి అగ్రికల్చర్ ఆఫీసర్ గా పనిచేసిన ప్రవీణ్ కుమార్ ఎన్నికల విధుల్లో ఉండగా గుండెపోటుతో మృతి చెందాడు. అయితే తను చనిపోయి 1 ఏడాది గడిచినా తనకు పెన్షన్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఆయన రూటే సపరేటు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడమే కాదు, అక్కడి కొండ కోణంలో చదువుకు దూరంగా ఉంటున్న ఆదివాసీలు, గిరిజనులు, దళితుల జీవితాల్లో అక్షర దీపం వెలిగిస్తున్నారు. ఇటు సామాజిక అక్షర చైతన్యమే లక్ష్యంగా, అక్షరమే ఆయుధంగా అడుగులు వేస్తున్న కొమరం భీం జిల్లాలోని ఉపాధ్యాయుడిపై రాజ్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కొమరం భీం జిల్లా అంటేనే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న జిల్లా. దట్టమైన అడవులు, కొండ కోణంలో చిన్న చిన్న గుడిసెలలో జీవనం సాగిస్తున్న ఆదివాసీలు, గిరిజనులు, దళితుల గూడల్లో అక్షర దీపం వెలిగించడానికి నడుం బిగించారు ఓ ఉపాధ్యాయుడు. కాగజ్ నగర్ మండలంలోని చారిగాం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసే సుందిళ్ల రమేష్ వేసవి సెలవుల్లో రోడ్డు సౌకర్యం లేని ఆదివాసీ గ్రామాల్లో మండు టెండలో పర్యటిస్తూ తన వంతుగా ఆదివాసీ గూడాలో అక్షర దీపం వెలిగిస్తున్నారు.
అందుకోసం ఆసిఫాబాద్, సిర్పూర్ టీ నియోజకవర్గంలోని 15 మండలాల్లోని 15 అత్యంత మారుమూల గిరిజన గ్రామాలను ఎంపిక చేసుకున్నారు. చదువుకు ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. పలకలు, బలపాలు, మైక్, ఫ్లెక్సీలను తన సొంత డబ్బులతో ఏర్పాటు చేసి మారుమూల గిరిజన గ్రామాల్లో పర్యటిస్తూ అక్షర ఓనమాలు నేర్పిస్తున్నారు. యువత జీవితాల్లో వెలుగు నింపడానికి ఆదివాసీ మారుమూల గ్రామాల్లో ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. బడీడు పిల్లలను పాఠశాలలకు పంపాలని, అప్పుడే యువతీ యువకులు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారని తెలిపారు. ఈ పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళకి చదువు చెప్పిన ఆలోచన ఎందుకంటే భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు 14 ఆర్టికల్లో భారతదేశంలో పుట్టిన ప్రజలందరూ కూడా సమానమని ఉంది. దాంట్లో నేను ఒక విద్యావంతుడిగా, ప్రభుత్వ ఉపాధ్యాయునిగా కొమరంభీం జిల్లాలో కాగజ్ నగర్ మండలంలో చారిగామని ప్రైమరీ స్కూల్లో నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను. అయితే ఈ రాజ్యాంగం పట్ల అదేవిధంగా అన్ని చదువుతుండగా నాకు ఆలోచన ఏమవుతుందంటే, మరి చదువుకున్న వాళ్ళకంటే గ్రామాలలో టీచర్లు చెప్తా ఉన్నారు, బడికచ్చి టీచర్లు చెప్తున్నారు, కాలేజీకి అయితే లెక్చర్లు చెప్తున్నారు. కానీ మరి ఆదివాసుల గూడెళ్లలో కొమరంభీం జిల్లాలో 334 గ్రామ పంచాయతీలు ఉంటే మరి రోడ్డు సౌకర్యం లేదు, ఎలాంటి సౌకర్యం లేని వాళ్ళకు ఎవరు పోయి చెప్తారు అనే ఉద్దేశం మీద వీళ్ళ బతుకులు మారాలంటే ఈ జిల్లా ఇంత వెనుకబడి ఉండటానికి కారణం ఏంటి? మొత్తం రాష్ట్రంలో, దేశంలోనే మన కొమరంభీం జిల్లా 54% అక్షరాస్యత ఉన్నది. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా కొమరంభీం జిల్లా 54% అక్షరాస్యత ఉన్నది. అదేవిధంగా ఆడవాళ్ళ అక్షరాస్యత 48% ఉన్నది. దీన్ని నాకు చాలా బాధ అనిపించింది. 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో అందరూ సమానంగా బతకాలంటే బతకలేదు, అందరికీ సరైన రూల్ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ మారాలంటే దీనికి చదివే మూలం. అట్టి సమాచారాన్ని మొత్తం మీద గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నా, అందుకు సహకరిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్, డిపిఓ, డిఆర్ఓ, అదేవిధంగా మా విద్యాశాఖ డిఓ గారు, మా స్థానిక ఎంపీడీఓలు అందరూ, అదేవిధంగా స్థానికంగా పనిచేస్తున్నటువంటి మా పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పటేళ్లు, ప్రధానంగా ఈ ప్రజలు, ముఖ్యంగా మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, మా కార్యక్రమానికి వందలాదిగా ఇంత సుదూరప్రాంతమైన వచ్చి క్లాసు వింటూ మొత్తం మీద మమ్మల్ని చుట్టూ లెక్క బంధువులకు ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. అందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు గుండాల గ్రామంలో మహనీయుల అడుగులో అందరూ చదవాలి, అందరూ ఎదగాలనే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రమేశ్వర్ సార్కి, అలాగే స్థానిక ఎంపీడీఓ సార్ గారికి, అలాగే మనకు శంకర్ సార్ గారికి, అలాగే మన స్థానికులు, మన మీడియా మిత్రులకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మారుమూల ప్రాంతంలో కనీస సౌకర్యం లేనటువంటి ప్రాంతానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చి మాకు అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే కార్యక్రమాన్ని ఈరోజు అంటే అన్ని విషయాల్లో ఇటు చదువుతో పాటు అన్నిటినీ కలిపి ఈరోజు గౌరవనీయులు మన ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యం కానీ, అడిషనల్ సార్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంకి నిజంగా మేము అనుకున్నాం. సార్ వస్తున్నారంటే మాకు చాలా హ్యాపీగా ఉండే. నేను చాలా బిజీగా ఉన్నా కానీ సార్ రావడం వల్ల మేము కొత్త విషయాలను మేము నేర్చుకున్నాం. తిరుపతి తాతయ్యకుంట గంగమ్మ జాతర ఘనంగా ముగిసింది. 7 రోజుల పాటు వివిధ వేషాలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. తెల్లవారుజామున గంగమ్మ విశ్వరూప దర్శనం ప్రతిమను ఏర్పాటు చేసి కైకాల కులస్తులు పేరంటాల వేషం వేసుకుని అమ్మవారి చంప నరకడంతో జాతర ప్రక్రియ ముగిసింది. చివరి ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. బంగారం ధర తగ్గుముఖం పట్టింది. నిన్నటితో చూస్తే నేడు కూడా బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఒకే రోజు పసిడి ధర 3,000 ధర తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 96,710 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 87,650 పలుకుతోంది. 1 కేజీ వెండి ధర 1,000 రూపాయలు తగ్గింది. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులతో పాటు దేశీయంగా ఉన్న పరిస్థితులు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పసిడి ధరలు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి నుంచి తగ్గుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం అంతర్జాతీయంగా బంగారం ధర ఒక ఔన్స్ $3,230గా ఉంది. గతంలో ఇది $3,500గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా తగ్గుతోంది. ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి ధరలు తగ్గుతున్నాయి. అయితే బంగారం ధరలు రిటైల్ మార్కెట్లో తగ్గడానికి కాస్త సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.